ప్లాట్స్ ప్లానింగ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? నార్మల్ మన దగ్గర ఉండేటువంటి సైజెస్, విల్లా సైజెస్, ప్లాట్ సైజెస్ వీటన్నిటిపైన ఒక అవగాహన ఉంది. వాటిలో ఏమన్నా స్పెషలైజేషన్స్ ఉంటున్నాయా? అంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అగైన్. ఇప్పుడు వాటర్ స్టాక్ కాకూడదు వర్షాలు పడినప్పుడు. ఎందుకంటే మచిలీపట్నంలో వర్షం పడితే కనుక కుంభవృష్టి పడుతుంది. అరగంట ఒక పావు గంట పడుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ అసలు ఏమైంది ఇప్పుడు దాకా ఇట్లా ఇంత వర్షం పడిందా అన్నట్టు ఉంటుంది మళ్ళీ మబ్బు చూస్తే కనుక. సో అట్లాంటి ప్రికాషన్స్ అన్ని కూడాను, లైక్ డ్రైన్స్ మనం ఎట్లా పెట్టాలి, రోడ్లు ఎట్లా వేయాలి, ల్యాండ్స్కేప్ ఎట్లా ఉండాలా, గ్రీనరీ ఎట్లా ఉండాలా. అందుకని నేను అన్నట్లు ఇంజనీర్ డెవలప్మెంట్ ఉంటుంది నా ప్రాజెక్ట్ లో. అండ్ ఈవెన్ నేను కొన్ని విలాస్ దీంట్లో కన్స్ట్రక్ట్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తాను అనమాట. సో విలాస్ ఎందుకు ప్లాన్ చేస్తున్నాము అని అంటే కనుక మీరు ఓన్ గా కన్స్ట్రక్ట్ చేస్తారు ఇక్కడ? నేను అట్లీస్ట్ ఒక 4 to 10 నేను విలాస్ ఇప్పుడు ఎటు నా నంబూరు ప్రాజెక్ట్ లో కాజా టోల్ రోడ్ దగ్గర నేను కడుతున్నాను కదా, సేమ్ అదే డిజైన్స్ తో అట్లీస్ట్ ఒక 4 విలాస్ కడితే, అంటే ఒకవేళ కొనుక్కునే వాళ్ళు విలాస్ ఉన్నా లేకపోతే అట్లీస్ట్ ఒక మోడల్ విలాస్ కడితే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఒక 2000 స్క్వేర్ ఫీట్ 2200 స్క్వేర్ ఫీట్ విలాస్ ఎట్లా ఉంటాయి, ఎట్లా కట్టుకోవచ్చు. సో ఇన్ కేస్ ఎవరన్నా ముందుకు వచ్చి మేము కూడా కట్టించుకుంటాము అని అంటే కనుక వాళ్ళకి ఐ మీన్ కన్స్ట్రక్షన్ లో నేను ప్రాఫిట్ అంటే ఏం పెట్టుకోను. అదంతా కూడా ఎంతసేపటికి హారిజాంటల్ డెవలప్మెంట్, నీట్ గా డెవలప్ చేసామా, ప్లాట్స్ లాగా ప్లాట్స్ అమ్మామా అంతవరకే, కానీ నేను కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ నేను ఎవరితో అయితే కట్టించానో మంచి టీం ఏదైతే పెట్టుకొని నేను కట్టించాలని అనుకుంటున్నాను, ఎవరిని కట్టించుకోవాలని అనుకుంటే కనుక వాళ్ళతో నేను కనెక్ట్ చేసేస్తాను, వాళ్ళు కట్టించుకోవచ్చు.